హాయ్ అండి. నమస్తే. తెలుగు నవలా శ్రోతలకు లక్ష్మీ కథల ప్రపంచానికి స్వాగతం. ఎద్దరపూడి సులోచనారాణి గారు రచించిన అమర హృదయం అనే నవలను వినేద్దామండి. హైదరాబాద్ నగరం నడిబొడ్డు లాంటి ప్రధాన బజారు కూడలి అది. అక్కడ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పెద్ద భవనం రాజసంగా మౌన గంభీరంగా తన నుదుటన ఉన్న గడియారంలో 12 గంటలు చూపిస్తుంది. ఏప్రిల్ నెల చివరి దినాలు. వేసవికాలం జనం మీద తన వేడి పంజా విసిరిని ప్రతాపం చూపిస్తుంది. ఆ రోజు ఎండ తీవ్రంగా ఉంది. గాలి స్తంభించడంతో ఉక్కగా అనిపిస్తోంది. వీధులన్నీ కార్లు, స్కూటర్లు, ఆటోలు మొదలైన సంకీర్ణ ప్రవాహంతో బాగా రద్దీగా ఉన్నాయి. మధ్యాహ్నం వేళ కాలక్షేపంగా షాపింగ్కి బయలుదేరిన ఆడవాళ్లు చీర కొంగులతో చెమటలను తుడుచుకుంటూ అబ్బా ఏమెండ మార్చి చంపేస్తుంది అనుకుంటూ ఆపసోపాలు పడుతున్నారు. ఈ ఎండాకాలమే తమ జీవితములన్నట్టు పుచ్చకాయలు, కర్బూజాకాయలు రోడ్డు పక్కన బళ్ళ మీద గుట్టలుగా కలకల్లాడిపోతున్నాయి. బజారు కూడలిలో ట్రాఫిక్కి ఎక్కడో ఏదో అంతరాయం కలిగినట్టుంది. కార్లు, స్కూటర్లు, ఆటోలు కిక్కిరిసినట్టు ఆగిపోయాయి. తమకి త్వరగా దోవ వదలమని గోల చేస్తున్నట్లుగా ఒక్కటే హారన్లు మోగుతున్నాయి. ట్రాఫిక్ పోలీసు వాటిని క్రమబద్ధం చేస్తూ హడావిడిగా ఉన్నాడు. అంతరాయం తొలగినట్టుంది. ట్రాఫిక్ వెల్లువ తీస్తున్న కెరటంలా క్రమంగా తగ్గిపోసాగింది. ఇంతలో ఆ బ్యాంకు భవనం ఎదురుగా రోడ్డుకి అటువైపున ఉన్న బస్ స్టాప్లో డబల్ డెక్కర్ బస్సు ఒకటి వచ్చి ఆగింది. అందులో పైభాగంలో నుంచి ఒక కుర్రాడు చకచకా మెట్లు దిగి గుమ్మం వైపు వస్తున్నాడు. అతని వయసు సుమారు 11 సంవత్సరాలు ఉండొచ్చు. ఆహార పోషణ లోపం వల్ల కలిగే సన్ననితనంతో ఉన్నాడు. వయసుకు మించిన పొడిగే ఉన్నాడు. అతని కళ్ళల్లో ఆదృత ఉంది. బస్సు తను దిగకుండానే ఎక్కడ కదులుతుందోనని అతను పడుతున్న కంగారు ముఖంలో కనిపిస్తుంది. నీరుకారి రంగుగా మారిన తెల్లని నిక్కరు ధరించి హాఫ్ హ్యాండ్ షర్ట్ టక్ చేసుకున్నాడు. వెలిసి బూడిద రంగుగా మారిన ఊదా రంగు టై కట్టుకున్నాడు. మాసిన మీజోళ్ళు, మాసిన తెల్ల షూస్ వేసుకున్నాడు. ఎడమ పాదానికి షూలేస్ బదులు టైన్ దారం కట్టుకుని ఉంది. అతను నుదురు చిట్లించి చూస్తున్నాడు. బస్సు ఆగగానే అప్పటికే గుమ్మం వరకు వచ్చేసిన అతను జనం మధ్య నుంచి దూరి తోసుకుంటూ దిగుతుండగా అతని చెయ్యి ఒక పెద్దాయన కళ్ళజోడికి తగిలి పడబోయింది. ఆయన గబాలను పట్టుకుని ఆపుకున్నాడు. వెంటనే చెయ్యి ఎత్తి టపీమని కుర్రాడి నెత్తిన ఒకటి వేస్తూ ఎవడ్రా నువ్వు, 800 రూపాయల కళ్ళజోడు నాది అంటూ ఉరిమి చూశాడు. కుర్రాడికి అనుకోకుండా దెబ్బ బాగా తగలడంతో కళ్ళల్లో నీళ్లు కమ్మాయి. అయినా కూడా క్షమించమన్నట్టు దండం పెట్టేసి బస్సులో నుంచి ఉరికినట్టు దిగేశాడు. ఫణి జాగ్రత్త. బస్సు కదులుతుంటే పైన కిటికీ దగ్గర కూర్చుని ఉన్న యువతి ఆదుర్దుగా చూస్తూ కేక పెట్టింది. అలాగే అమ్మా, తలెత్తి చెయ్యి ఉబ్బుతూ అన్నాడు. నేను నానమ్మకి క్యారేజ్ ఇచ్చేసి త్వరగా వచ్చేస్తాను. నువ్వు అక్కడే ఉండు, ఎటూ వెళ్లకు. ఆ యువతి కంఠం కోమలంగా ఉంది. ముఖంలో జన్మతా వచ్చే సంస్కారం, మంచితనం కనిపిస్తున్నాయి. నుదుటన చిన్న బొట్టు తప్ప ఇంకే అలంకారమూ లేదు. ఆ భగవంతుడు ఎంతో ఇష్టంతో సృష్టి చేసి పరధ్యాసగా వదిలేసిన రత్నంలా ఉంది ఆమె. బస్సు కదులుతూ నల్లటి పొగ వదిలింది. బస్సు వెళ్తుంటే కిటికీ దగ్గర కనబడుతున్న ఆమె ముఖం మబ్బుల చాటున మాయమైపోతున్న చందమామలా ఉంది. ఫణి బస్సు వెళ్ళిపోగానే రోడ్డుకి అడ్డంగా బ్యాంకుకి సుముఖంగా పరిగెత్తాడు. అటు ఇటు వస్తున్న కార్లకి ఢీ కొట్టబోయి ఎలాగో రెప్ప పాత్రంలో తప్పించుకున్నాడు. ఇది చూడగానే ట్రాఫిక్ పోలీసు విజిల్ కొడుతూ వెనుక నుంచి వచ్చి జబ్బ పట్టుకుని ఆపి తన వైపు తిప్పాడు. పోలీసును చూడగానే ఫనీ కళ్ళు రెపరెపలాడాయి. ఏరా చావాలని ఉందా? పోలీసు కళ్ళెర్ర చేశాడు. ఫణి లేదన్నట్టు తల వేగంగా అడ్డంగా తిప్పాడు. దండం పెట్టేస్తూ మరేమో మా స్కూలు వార్షికోత్సవం అండి, ఇప్పటికే ఆలస్యం అయ్యింది. వాళ్ళు పిలిచేసరికి నేను ఉండాలి. నాకు 2 ప్రైజులు వచ్చాయండి ఆయాసపడుతూ 2 వేళ్లు చూపించాడు. స్కూలా? ఏ స్కూలు? పోలీసు రెట్టించాడు. మేరీగోల్డ్ స్కూల్ అండి సగర్వంగా చెప్పాడు. ఏమిటి, నువ్వు మేరీగోల్డ్ స్కూల్ స్టూడెంట్వా? ఎకసెకంగా అంటూ అతని డ్రెస్ని ఎగాదిగా చూశాడు. అవునండి, గాడ్ ప్రామిస్ అండి. తల మీద చెయ్యి పెట్టుకుని జేబులో నుంచి పిన్ ఊడిపోయిన స్కూల్ బ్యాడ్జీ చూపించాడు. పోలీస్ చూశాడు. క్రాఫ్ ఒక్క గుంజు గుంజి వదిలేసి సరే పో, ఇంకోసారి ఇట్లా చేశావంటే జైల్లో తోస్తాను తెలుసా వార్నింగ్ ఇచ్చాడు. ఎప్పుడూ చేయనండి, జుట్టు తల మీద చెయ్యి పెట్టుకుని చెప్పి ఫణి మళ్ళా సంధించి వదిలిన బాణంలా పరుగులంకించుకున్నాడు.
అతను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా భవనం పక్క సందులో నుంచి తూనీగలా వెళ్తున్నాడు. ఆ వీధి అంతా అప్పటికే కిక్కిరిసినట్టుగా రకరకాల ఖరీదైన కార్లు ఒకదానికి మించినట్లు మరొకటి బారులు తీరి ఉన్నాయి. ఫణి ఎడం వైపు సందులోకి తిరిగి 10 గజాలు పరిగెత్తాడు. అక్కడ కుడివైపు ఆవరణలో ఉన్న మేరీగో స్కూల్ భవనం మీద జాతీయ పతాకం చిరుగాలికి రెపరెపలాడుతూ ఎగురుతోంది. ఫణికి ఆ స్కూల్ బిల్డింగ్ చూడగానే ముఖంలో ఆర్ద్రత తగ్గి ముఖంలోకి కాంతి విచ్చుకుంటున్న పువ్వులా అందంగా వికసించింది. అది ఇష్టదైవం ఉన్న కోవెల గోపురం చూడగానే భక్తుడికి కలిగే పరవశానందం. అతని పాదాలు పరుగుదీస్తూనే ఉన్నాయి. చేతులు అప్రయత్నంగా గుండెల దగ్గరికి వచ్చి జోడించి నమస్కరించినాయి. పెదవులు అస్పష్టంగా శ్రీ ఆంజనేయం శబ్దం రాకుండా ఉచ్చరించినాయి. ఆ దేవుడి దయ వల్ల బస్సు మధ్యలో చెడిపోయినా ఇంకో బస్సు దొరికి సమయానికి రాగలిగాను అనుకున్నాడు తాను. అతని కళ్ళల్లో కృతజ్ఞత. ఆ భగవంతుడు మంచిగా చూస్తే అంతా బాగానే అవుతుంది అన్న అమ్మ మాటలు గుర్తుకు వచ్చాయి. స్కూల్ గేట్కి అందమైన అక్షరాలతో సుస్వాగతం అని బ్యానర్ ఉంది. గేటు దగ్గర నుంచి స్కూల్ భవనం వరకు రకరకాల రంగురంగుల కాగితాల తోరణలు అర్చీలుగా అందంగా అలంకరించి ముచ్చటగా ఉన్నాయి. ఇంకా తనలాగే కొంతమంది తల్లిదండ్రులతో ఆలస్యంగా వస్తున్నారు. ఫణి ముఖంలో మళ్ళా ఆదురత. ప్రోగ్రాం స్టార్ట్ అయ్యి చాలాసేపు అయినట్టుంది. ఆడిటోరియం తలుపులు మూసేసి ఉన్నాయి. వాలంటీర్ అని బ్యాడ్జీ ధరించిన పిల్లలు బయటే ఉన్నారు. ఫణి ఆచీల మధ్య నుంచి వేగంగా పరిగెత్తుతూ వస్తున్నాడు. ఆలస్యంగా వచ్చిన అతిథులని వాలంటీర్గా ఉన్న పిల్లలు క్రమశిక్షణతో మర్యాదతో ఆహ్వానించి తీసుకువెళ్తున్నారు. ఆ పిల్లలు చేస్తున్న అతిథి మర్యాదలు చూస్తే చాలా ముచ్చటగా ఉంది. నీడపట్టున నిశ్చింతగా ఆరోగ్యంగా ప్రశాంతంగా పెరిగినట్లున్న వాళ్ళు జాగ్రత్తగా పెంచిన పూల మొక్కల్లా నవనవలాడుతూ కనపడుతున్నారు. స్కూల్ బిల్డింగ్ చాలా పెద్ద ఆవరణలో ఉంది. అక్కడ ఇంకా వేరే బిల్డింగులు ఉన్నాయి. కుడివైపున మేరీగోల్డ్ స్కూల్ ఆడిటోరియం అని బోర్డు ఉన్న భవనం ఉంది. ఫణి అక్కడికి వెళ్ళాడు. లోపలికి వెళ్ళబోతుంటే సీనియర్ క్లాస్ వాలంటీర్ ఒక్క తోపు తోస్తే దూరంగా పట్టాడు. లోపల జాగా లేదు అన్నాడు ఇంగ్లీష్లో. అతని చూపుల్లో ఫణి వేషధారణ పట్ల చిరాకు అసహ్యత కనిపిస్తున్నాయి. నాకు ప్రైజులున్నాయి, నేను 6వ క్లాస్ స్టూడెంట్ని ఫణి ఇంగ్లీష్లో సమాధానం చెప్పాడు. ఓ, సీనియర్ కుర్రాడు ఎగాదిగా చూశాడు. ఓకే గో. తలుపు కాస్త తెరిచి సన్నగా ఉన్న ఫణిని భుజం పట్టి లోపలికి ఒక్క తోపు తోసి మళ్ళా తలుపు చటుక్కున మూశాడు. బాగా ఎండలో నుంచి అందులోనూ పరిగెత్తుకుంటూ వచ్చి ఆయాసంతో ఒక్కసారి లోపలికి వచ్చిన ఫణికి థియేటర్ లోపలికి రాగానే కళ్ళ ముందు అంతా చిమ్మ చీకటి తప్ప ఇంకేమీ కనిపించలేదు. లోపల ఏవో గొంతులు వినిపిస్తున్నాయి, చప్పట్లు మోగుతున్నాయి. ఫణి ఒక్క అడుగు వేశాడు. ఎవరి మీదో పడ్డాడు. ఏం పిల్లగా, కళ్ళు కనిపించడం లేదా? ఒక ఆడగొంతు తిడుతూ ఒక్క తోపు తోసింది. ఫణి పడబోయి ఎలాగో ఆపుకున్నాడు. ఆయాసం తగ్గడానికి కదలకుండా నిలబడి గట్టిగా ఊపిరి పీల్చాడు. కళ్ళు గట్టిగా 2 చేతులతో నలుపుకున్నాడు. అప్పటికే వెనుక నుంచి అడ్డంలే అంటున్నారు చిరాకు కంఠాలతో. పక్కకు జరుగు, ఎవరో విసురుగా రెక్కపట్టి లాగారు. ఫణికి మెల్లమెల్లగా మంచు విడిపోయినట్టు థియేటర్ కనిపించసాగింది. మొదట స్టేజ్ మీద వెలుగు, తరువాత ఆడియన్స్ అంతా ఒక నలుసుగా కనిపించారు. తరువాత మెల్లగా వారి తలలు, భుజాలు, ఆకృతులు స్పష్టంగా పిల్లలు, పెద్దలు, ఆడవాళ్ళు, మగవాళ్ళు విచితంగా కనిపించారు. స్టేజి మీద అతిథులు కూర్చుని ఉన్నారు. జరీపేట కండువా ముందుకు వేసుకుని బుంగమీసాలున్న ఒక ఆయన మైక్ దగ్గర నిలబడి చెబుతున్నారు. నేను ఇప్పుడు విద్యాశాఖ చీఫ్ సెక్రటరీని, కానీ చిన్నప్పుడు నా అల్లరి చూసిన ఎవరు నేను ఇంత వాడిని అవుతానని కలలో కూడా అనుకోలేదు. పల్లెటూరులో చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళనని ఏడ్చి రాగాలు పెట్టేవాడిని. మా అమ్మ జీడి కొనడానికి లంచం ఇస్తే అవి తీసుకుని తిని చెరువులో పడి ఈతలు కొట్టేవాడిని. దున్నపోతు ఎక్కి దౌడు తీయించేవాడిని. మార్కులు 0 రావడంతో మా నాన్న బెత్తంతో నా వీపు చీరేసేవాడు, ఎండలో నిలబెట్టేవాడు. అబ్బో, ఇప్పుడు ఆ తప్పులు తలుచుకుంటుంటే హాల్ అంతా నవ్వులు కెరటంగా మారిపోయింది. ఆయన గంభీర స్వరంతో చెప్పసాగాడు. అలాంటి నేను ఒక్క మాస్టర్ వల్ల ఏడాదిలో పూర్తిగా మారిపోయాను. ఆయన వల్ల నా జీవితమే కాదు, జీవిత గమ్యమే మారిపోయింది. ఆ మహానుభావుడు మా సుదర్శన్ మాస్టారు. ఇప్పటికీ ఆయననే నేను దైవస్వరూపంగా భావిస్తాను. ఆయన ఆకతాయిగా తిరిగే నాకు చదువు విలువ గురించి లాలనగా ప్రేమగా చెప్పాడు. ఆయన మాటలు నా భవిష్యత్కి బంగారు బాటలు వేశాయి అంటూ చేతులెత్తి నమ్రతగా నమస్కరించాడు. కాబట్టి ఉపాధ్యాయుడు ఎంతమంది విద్యార్థుల మనస్సుల్లో జ్ఞానజ్యోతి వెలిగించగలడు. ఆ మేరీగోల్డ్ స్కూల్ చరిత్రలో అలాంటి ఉపాధ్యాయులు చాలామంది ఉన్నారు.
ఈరోజు మీ స్కూల్ వార్షిక శుభ మహోత్సవానికి అధ్యక్షత వహించిన అవకాశం కలిగించినందుకు ఈ స్కూల్ కమిటీ వారికి నా కృతజ్ఞతలు. ఇప్పుడు ముఖ్య అతిథిగా వచ్చిన మేయర్ గోపాలరావు గారు విద్యార్థులు వారి చేతుల మీదుగా బహుమతి ప్రదానం చేస్తారు అని ప్రకటించారు. పిల్లలంతా ప్రకటన వినగానే ఈ కార్యక్రమం కోసం ఎదురు చూస్తున్నట్టుగా చప్పట్లు మొదలుపెట్టారు. బహుమతి ప్రదాన కార్యక్రమం మొదలైంది. మొదట విద్యార్థుల నుంచి చదువులో, ఆటల్లో ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలు సంపాదించిన వారిని స్టేజ్ మీదకి పిలిచి బహుమతులు ఇవ్వడం ప్రారంభించారు. చీఫ్ సెక్రటరీ వాసుదేవరావు గారు పేర్లు ప్రకటిస్తుంటే మేయర్ గోపాలరావు గారు దగ్గర నుంచి వారి వారి అర్హతలను బట్టి బహుమతులు అందుకుంటున్నారు విద్యార్థులు. సభలో ప్రశంసాపూర్వకంగా కరతాళ ధ్వనులు మోగుతున్నాయి. చదువులో 6వ తరగతిలో తరగతి మొత్తం మీద ఎక్కువ మార్కులు పొందిన విద్యార్థిగా చిరంజీవి రాజా అని ప్రకటించారు. ఈ పేరు వినగానే పిల్లలే కాకుండా ముందు వరుసలో కూర్చుని ఉన్న ప్రత్యేక అతిథులుగా వచ్చిన పెద్దలు కూడా చప్పట్లు కొట్టారు. చిరంజీవి రాజా మార్కుల్లో తరగతి మొత్తానికి ఫస్ట్, ఇంగ్లీష్లో ఫస్ట్, లెక్కల్లో ఫస్ట్, డిసిప్లిన్లో ఫస్ట్ 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 గోపాలరావు గారు చప్పట్లతో లయబద్ధంగా అంటుంటే ముందు వరుసలో వారు కూడా చేతులు కలిపారు. చప్పట్లు వర్షంలా కురుస్తుండగా రాజా స్టేజ్ మీదకి వచ్చాడు. ముద్దులు మూటగట్టే ముఖం, తెల్లటి నిక్కరు, టక్ చేసిన హాఫ్ హ్యాండ్ షర్టు, మెడలో ఊదారంగు టై, షర్టుకి కొత్తదానిలా మెరుస్తున్న స్కూల్ బ్యాడ్జీ, పక్క పాపిడితో నీట్గా ఒత్తైన క్రాఫ్, అటు చంద్రుడి మనోహర కాంతిని, ఇటు గులాబీల నాజూకుతనాన్ని కలబోసి తెచ్చుకున్న ముఖం, భగవంతుడి లోకంలో మనుషులకి చాలా అరుదుగా ప్రసాదించే అందమైన కనుముక్కు తీరు. స్టేజి మీదకి పక్కనే ఉన్న మెట్లు ఎక్కి రావడంలోకి పెద్ద మనిషి తరహాతనం, తన ప్రతిభకు గుర్తింపుగా చప్పట్లు అంతగా మారుమోగుతుంటే ముఖంలో రాజకుమారుడు నజరానాలు స్వీకరిస్తున్నటువంటి తొట్టుపాటు లేని ప్రసన్నత పూరితమైన చిరునవ్వు. మేయర్ గారు రాజాతో కరచలనం చేసి బహుమతులు అందించారు. రాజాని ఆయన ముచ్చటగా చూస్తూ, రాజా, ఇన్ని బహుమతులు వచ్చాయి కదా నీకు, ఈ సమయంలో నీకు ఏమనిపిస్తుందో మా అందరికీ చెప్పు అన్నారు. 2 బహుమతులు వచ్చిన ప్రతి విద్యార్థి తన ప్రతిభకి కారణం ఏమిటో చెప్పాలి. మేయర్ గారు అడగడంతో రాజా ఒక్క నిమిషం ఆలోచనగా చూశాడు. స్కూల్ హెడ్ మాస్టర్ వినాయకరావు గారు మైక్ని రాజా దగ్గరికి అతనికి అందేలా తెచ్చారు. రాజా కళ్ళు ఆనందంగా ఆడిటోరియంలో ముందు వరుసలో ముఖ్య అతిథులుగా ఉన్న వారిలో కుడివైపు నుంచి 4వ వ్యక్తి మీదకి మళ్ళినాయి. అతను కాలు మీద కాలు వేసుకుని కూర్చుని చిరునవ్వుతో ఇటే చూస్తున్నాడు. అతనిలో రాజా పోలికలు సుస్పష్టంగా గోచరిస్తున్నాయి. ఆ వ్యక్తిని చూస్తే రాజా పెద్ద అయితే అచ్చు అలాగే ఉంటాడు అనిపిస్తుంది. ఇటు రాజాని చూస్తే ఆ వ్యక్తి తన చిన్నప్పుడు ఇలాగే ఉండేవాడు కాబోలు అని తప్పక అభిప్రాయం కలుగుతుంది. ఒకే వ్యక్తి అటు బాల్యాన్ని ఇటు యవ్వనానికి ప్రతీకగా ఎలా ఉండగలడో దర్పణంలా సాదృశ్యంగా కనిపిస్తున్న కమనీయ దృశ్యంగా వారిద్దరూ ఉన్నారు. రాజా నవ్వు ముఖంతో, డాడీ, థ్యాంక్స్ టు మై డాడీ అన్నాడు. చప్పట్లు వర్షం మారుమోగింది. మేయర్ గారు ముందు వరుసలో ఆసీనుడై ఉన్న వ్యక్తిని చూస్తూ, కృష్ణ చైతన్య గారు, మీరు స్టేజ్ మీదకి రావాలి అని పిలిచాడు. కృష్ణ చైతన్య కుర్చీలో నుంచి లేచాడు. అతను పొడగరి, దృఢమైన ఆరోగ్యం, స్ఫురదూపితనం దేవుడు తనకి ఇచ్చిన వరాలు. అతని నడకలో సుశిక్షణ గల వ్యాయామంతో శరీరం అతని చెప్పు చేతుల్లో ఉన్న చురుకుతనం ఉంది. అతను స్టేజీ మీదకి రావడానికి చకచకా మెట్లెక్కి వస్తుంటాయి. అక్కడ ఆడిటోరియంలో ఎడం వైపు తనకి ప్రత్యేకంగా కేటాయించిన 4-5 వరుసల్లో కూర్చుని ఉన్న టీచర్ల బృందం మిన్నుమంటేట్టు చప్పట్లు కొట్టారు. అది అతని పట్ల వారికి గల ఇష్టం, గౌరవం తెలియజేస్తున్నట్లుగా ఉంది. ఈ మధ్యనే అతను బోర్డు వారితో వాదించి వారి వేతనాలు పెంచడానికి, వైద్యం లాంటి కొన్ని రాయితీలు రాపించడానికి కృషి చేసి వారికి అవి అందేలా చేశాడు. కృష్ణ చైతన్య స్టేజీ మీదకి రాగానే మేయర్ గారు కరచలనం చేస్తూ మనస్ఫూర్తిగా అభినందిస్తూ, కంగ్రాచులేషన్స్ కృష్ణ చైతన్య, లైక్ ఫాదర్ లైక్ సన్, మోస్ట్ హ్యాండ్సమ్ అండ్ ఇంటెలిజెంట్ అన్నారు. థ్యాంక్ యూ అన్నాడు కృష్ణ చైతన్య. కృష్ణ చైతన్య గారు, ఈ క్షణంలో మీకు ఎలా అనిపిస్తుందో మా అందరికీ చెప్పండి అన్నారు మైక్ అందిస్తూ. కృష్ణ చైతన్య మైక్ తీసుకున్నాడు. అతని కళ్ళల్లో సంభ్రమానందాలు. రాజా వైపు చూశాడు. ఆ చూపులోనే రాజా అతనికి ఎంత ప్రాణమో చూసిన వారికి అర్థమవుతుంది. రాజా వైపు చేయి చాచి కరచలనం చేశాడు. థ్యాంక్ యూ మై సన్ అన్నాడు. ఆ మాటలు పలకడంలో అనిర్వచనీయమైన అపురూపత్వం. అతని గొంతు మంద్రస్థాయిలో, సింహం చాలా కులాసాగా ఇష్టమైన సంగీతం వింటూ ప్రసన్నంగా ఉన్నప్పుడు పలికే ధ్వనిలా గంభీరంగా ఉంది.
అతను రాజా చెయ్యి వదిలి సభికుల వైపు తిరిగాడు. లైట్ ఫోకస్ పూర్తిగా అతని ముఖం మీదకి మళ్ళింది. తీరుగా ఉన్న నుదురు భగవంతుడే పొందికగా అమర్చాడు అన్నట్టు నీటుగా ఉన్న క్రాఫ్, దృఢమైన నాసిక, ఎదుటివారి మనస్తత్వం ఇట్టే గ్రహించగల కళ్ళు, సున్నితమైన మనసును తెలియజేసే పెదవులు. అతని జీవితంలో విజయాన్ని ఎలా పొందాలో తెలిసిన సమర్థులైన వ్యక్తుల కోవకి చెందిన ప్రత్యేక వ్యక్తిగా ఉన్నాడు. అతని ముఖంలో ప్రసన్నత, ప్రశాంతత, ఆ తేటదనం ఈ రోజుల్లో ఎవ్వరి ముఖాల్లో కనిపించని అరుదైన విషయంగా గమనిస్తాం మనం. అతను సభలో వారిని ఉద్దేశిస్తూ చెప్పాడు, ఈరోజు ఇక్కడ మా రాజాతో పాటు చదువులో, ఆటపాటల్లో, క్రమశిక్షణల్లో, నాటకాల్లో విజేతలైన పిల్లలందరికీ, వారి ప్రతిభకి కారణమైన తల్లిదండ్రులకి, ఆ ప్రతిభకి సానబెట్టిన టీచర్లకి నా అభినందనలు. ఈ మేరీగోల్డ్ స్కూల్కి 149 సంవత్సరాల చరిత్ర ఉంది. ఈ స్కూల్ గౌరవ ప్రతిష్టలు ఇలాగే కలకాలం నిలవాలన్నది నా ఆశయం. ఈ రోజుల్లో తల్లిదండ్రులు ఎన్ని వసతులు ఏర్పరిచినా పిల్లల్లో చదువుకోవాలనే ఏకాగ్రత ఉంటేనే ఫలితం వస్తుంది. మనిషి వ్యక్తిత్వం వికాసానికి ఈ విద్యార్థి దశ ఒక విధంగా పునాది లాంటిది. సరైన ఉపాధ్యాయులు ఉంటే అటు తల్లిదండ్రులు కల్పించే వసతులతో విద్యార్థుల్లోని ప్రతిభ రాణింపుకు వస్తుంది. అటు ఇంట్లో తల్లిదండ్రులు, ఇటు స్కూల్లో ఉపాధ్యాయులు విద్యార్థి జీవన వికాస ప్రవాహానికి చేరి ఒక ఒడ్డుగా మారాలి. ఈ స్కూల్లో చదివిన విద్యార్థులు ఎంతోమంది విద్యావేత్తలుగా, ఇంజనీర్లుగా, డాక్టర్లుగా, వ్యాపార దురందురులుగా మారారు. ఇక ఉపాధ్యాయుల కర్తవ్య నిష్ఠకి ప్రశంసా నిదర్శనం. వచ్చే సంవత్సరం ఈ స్కూల్కి 150వ సంవత్సరం వేడుక ఘనంగా జరగబోతుంది. దానికి ఎక్కడెక్కడో ఉన్న ఎక్స్ స్టూడెంట్స్ అందరూ వస్తున్నారు. నాకు ఆ రోజు చాలా ఆనందకరమైన అనుభవం. నేను చదివిన ఈ స్కూల్లో మా రాజా చదివి నాలాగే ఇదే వేదిక మీద బహుమతులు అందుకోవడం నాకు మరుపురాని అనిర్వచనీయమైన జ్ఞాపకం. ఈ సందర్భంలో మీ అందరికీ ఒక ముఖ్యమైన నా విజ్ఞప్తి. ఈ స్కూల్కి ఆట స్థలం, ఆడిటోరియం, లైబ్రరీ అన్ని వసతులు ఉన్నాయి. మా చిరంజీవుల మనోవికాసానికి ఇవి ఎంతో సహాయపడుతున్నాయి అనడంలో సందేహం లేదు. వీటన్నిటితో పాటు వీరి కోసం ఒక యోగా సెంటర్ రామకృష్ణ మఠం వారి సహాయంతో మేము ప్రారంభించాలని మా బోర్డు కమిటీ మొన్ననే నిర్ణయం తీసుకుంది అని తెలియజేయడానికి ఆనందిస్తున్నాను. ఈ రోజుల్లో మనం నిమిషం నిమిషం రంపపు మొనల్లాంటి భయోద్వేగ పూరిత కాలంలో బ్రతుకుతున్నాము. ఈ ఆందోళన, అశాంతి నిండిన ప్రపంచంలో మనిషి మనుగడ సాధించాలంటే దీనికి యోగాతో మనసు సుస్థిరం చేసుకునే సుచితం చాలా అవసరం. పిల్లలకి లేత మనసు నుంచే యోగా పట్ల ఆసక్తి, దాని అవసరం నేర్పాలి. వారికి మనం మానసికమైన బలం, సుశిక్షణ ఇచ్చే వారమవుతాము. ఈ రోజుల్లో డ్రగ్స్, చెడు స్నేహాలు, కాని విషయాల పట్ల వ్యామోహాలు, వీటి నుంచి మానసిక ధైర్యం ఇవ్వగలగాలి అంటే యోగా ఒక్కటే మార్గం. ఈ స్కూల్లో త్వరలో ప్రారంభించబోతున్న విద్యార్థి యోగా సెంటర్కి ఈ స్కూల్ మేనేజింగ్ బోర్డు అధ్యక్షుడిగా నేను ₹1,00,000 విరాళం ఇస్తున్నాను. కృష్ణ చైతన్య జేబులో నుంచి చెక్ తీసి మేయర్ గారికి అందించాడు. ఈ ప్రకటన వినగానే హోరెత్తిన చప్పట్లు 5 నిమిషాల వరకు ఆగలేదు. మేయర్ గారు చెక్ అందుకుంటూ, థ్యాంక్స్ కృష్ణ చైతన్య గారు, ఈరోజు ఒక కొత్త విషయం మీరు మాకు తెలియజెప్పారు. అవును, మన పిల్లల్ని మనం మానసికంగా ఆరోగ్యవంతుల్ని చేసి బయట ఎదురయ్యే ప్రలోభాలకి తట్టుకునే దృఢచిత్తం ఇవ్వాలి. అది ఎంతో అవసరం. మంచిది ఎప్పుడూ వెతికే మనుషుల మధ్య ఉంటే మనం కూడా మనకు తెలియకుండానే ఆ మంచిని పెంచడానికి దోహదం చేస్తాము. మీ ప్రయత్నానికి నా అభినందనలు తెలుపుతున్నాను. నా తరపు నుంచి 10,000 ప్రకటిస్తున్నాను అన్నారు. ఆ వెంటనే మరో 10 మంది ప్రకటించారు. టీచర్స్ సంఘం నుంచి 5,000 ప్రకటించారు. బహుమతుల కార్యక్రమం మళ్ళా ప్రారంభమైంది. కృష్ణ చైతన్య రాజా చెయ్యి అందుకుని స్టేజ్ నుంచి మెట్లు దిగి వస్తున్నాడు. హలో ఫణి, రాజా పలకరించాడు. అక్కడ మెట్లు పక్కన గోడ దగ్గరగా ఒదిగి చేతులు కట్టుకుని ఫణి చూస్తున్నాడు. హలో అన్నాడు ఫణి. డాడీ, ఫణి నా క్లాస్మేట్, రాజా చెప్పాడు. హలో. కృష్ణ చైతన్య ఫణి చెయ్యి అందుకున్నాడు. ఫణి చెయ్యి చెమటతో తడిగా ఉంది. ఫణి నమస్కరించాడు. ఆ నమస్కారంలో చెప్పలేనంత బిడియం. నీ ప్రైజ్లా? ఫణి అడిగాడు. అవును. ఏవి? ఫణి ఆత్రంగా చూస్తున్నాడు. కృష్ణ చైతన్యని ఇంతలో ఎవరో వచ్చి పలకరించగా వారితో మాట్లాడుతున్నాడు. ఫణికి కృష్ణ చైతన్య షేక్ హ్యాండ్ ఇవ్వడంతో సంతోషంతో ప్రాణం తేలిపోతున్నట్లుగా ఉంది. అతనికి అలాంటి గౌరవం చాలా అరుదు. రాజా ప్రైజులు శ్రద్ధగా, ఆసక్తిగా చూస్తున్నాడు. గోపాలరావు గారు ప్రకటించారు. ఫణిశంకర్ కుమార్ 6వ తరగతి, హిందీలో ఫస్ట్, చదరంగంలో ఫస్ట్, రన్నింగ్ రేస్లో సెకండ్. ఫణిశంకర్ కుమార్. ఫణి, నిన్ను పిలుస్తున్నారు, రాజా అన్నాడు. ఎక్కడా? నా పేరు పిలిచారా?
బహుమతులు చూడడంలో లీనమై ఉన్న ఫణి ఆదురతగా తలెత్తి అడిగాడు. త్వరగా వెళ్ళు, రాజా తొందర చేశాడు. అప్పటికే ఫణిశంకర్ కుమార్ అంటూ మూడోసారి పిలుపు వినిపించింది. ఫణి రాజా చేతుల్లో బహుమతులు వదిలి రివ్వున నడుం వంచి మెట్లెక్కి పరిగెత్తాడు. మెట్ల మీద పాదం సరిగ్గా బ్యాలెన్స్ కాకపోవడంతో పక్కకి తూలిపోయాడు. అక్కడే నిలబడి ఎవరితోనో మాట్లాడుతున్న కృష్ణ చైతన్య అప్రయత్నంగానే చేయి చాచి అతని భుజం పట్టి పడకుండా ఆపాడు. పిల్లవాడు చాలా కంగారులో ఉన్నాడని అతనికి అర్థమైంది. టేక్ ఇట్ ఈజీ, ధైర్యం చెబుతున్నట్టు అన్నాడు. ఫణి కృతజ్ఞతగా నవ్వి స్టేజీ మీదకి పరిగెత్తాడు. అప్పటికి ఇంకోసారి అతని పేరు ప్రకటించడం ముగిసింది. రమానంద్ 7వ తరగతి విద్యార్థి, ఇంగ్లీష్లో ఫస్ట్ ప్రకటించారు. అప్పటికే పరిగెత్తుకు వచ్చిన ఫణి ఊగిసలాడుతున్నట్లుగా బ్యాలెన్స్ నిలవలేక అలాంటి శరీరంతో మేయర్ గారికి ఎదురుగా నిలబడ్డాడు. రమానంద్ ఆయన బహుమతి ఇవ్వబోతుంటే అసలు కుర్రాడు వచ్చి ఫణిని పక్కకు లాగి తను నమస్కరించాడు. మీ ఇద్దరిలో రమానంద్ ఎవరు? ఆయన అడిగారు. నేనండి అన్నాడు రమానంద్. నువ్వు? ఆయన ఫణిని చూశారు. నేను ఫణి. ఆదుర్త మూలంగా బాగా నత్తి వచ్చేసింది. ఆయన ఫణిని ఉండమన్నారు. రమానంద్ వివరాలు చెబుతూ ప్రశంసిస్తూ బహుమతినిచ్చారు. ఫణి కాస్త పక్కకి చేతులు కట్టుకుని నిలబడి ఉన్నాడు. ఫణికుమార్ అంటూ బహుమతి అందజేశారు. ఈ క్షణంలో నువ్వు ఏమనుకుంటున్నావు చెప్పు అన్నారాయన. మా 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 ఫణికి మాట పూర్తిగా సరిగ్గా రాలేదు. బెబ్బెబ్బెబ్బె వెళ్ళిరా, విద్యార్థుల్లో వెనుక వరుసలో నుంచి ఒక కొంటె కుర్రాడు అరిచేసరికి అందరూ గొల్లున నవ్వారు. వెంటనే మరో విద్యార్థి పేరు ప్రకటించారు. ఫణికి ఆ వెక్కిరింతతో కూడిన నవ్వుకి బాధతో సుడిపడుతున్నట్టు అయ్యింది. కళ్ళల్లో చివ్వున నీళ్లు కమ్ముకు వచ్చాయి. మెట్లు గబగబా దిగడంలో అతనికి పాదం పట్టు తప్పింది. అతనికి ఏమైందో తెలిసే లోపల మెట్ల మీద నుంచి బోర్లా పడిపోయాడు. మెట్ల దగ్గర మాట్లాడుతున్న వ్యక్తికి వీడ్కోలు చెప్పి కుర్చీ వైపు వెళ్ళబోతున్న కృష్ణ చైతన్య ఇది చూడగానే చప్పున ఒక్క అంగలో ఫణి దగ్గరికి వచ్చాడు. అతని భుజాలు పట్టి లేవదీశాడు. ఫణి నుదురు చిట్లి రక్తం వస్తుంది. అది బొటబట ముక్కు మీదకి కారుతుంది. అరే! కృష్ణ చైతన్య చప్పున జేబులో నుంచి జేబురుమల తీసి గాయం మీద గట్టిగా అద్దిపట్టాడు. డాడీ! అబ్బా ఎంత రక్తమో! తండ్రి వెంట పరుగుత్తుకొని వచ్చిన రాజా అన్నాడు. ష్! కృష్ణ చైతన్య రాజాని శబ్దం చేయొద్దన్నట్టు సూచించాడు. అక్కడ జరుగుతున్న ప్రోగ్రాంకి భంగం కలగకూడదు అన్నట్టుగా. ఫణిని భుజం పట్టి చేయి వేసి ఆడిటోరియం బయటకు తీసుకుని వచ్చేశాడు. అక్కడ నుంచి వరండాలో నుంచి నడిపించేందుకు వెళ్ళి ఎదురుగా ఉన్న స్టాఫ్ రూమ్లోకి తీసుకుని వెళ్ళాడు. రాజా కూడా ఫణి ఇంకో చెయ్యి పట్టుకుని నడుస్తూ బాగా నొప్పిగా ఉందా అని అడుగుతున్నాడు. కృష్ణ చైతన్య బయటికి రావడం చూసి హెడ్ మాస్టర్ గారు కూడా యువతలకి వచ్చేశారు. ఫస్ట్ ఎయిడ్ బాక్స్ ఉందా? కృష్ణ చైతన్య అడిగాడు. ఉంది సార్. ఆయనే స్వయంగా పరుగున వెళ్ళి టీచర్ రూమ్లో నుంచి తీసుకుని వచ్చాడు. కృష్ణ చైతన్య ఫణిని చెయ్యి పట్టి అక్కడున్న కుర్చీలో కూర్చోబెట్టాడు. హెడ్ మాస్టర్ అందించిన బాక్స్లో నుంచి దూది తీసి గాయం తుడిచి మళ్ళా దూది పెట్టి ప్లాస్టర్ కట్ చేసి వేశాడు. ప్లాస్టర్ వేయడానికి ఫణి జుట్టుని చేత్తో పైకి తోయడంతో అతనికి తల పొట్టకి ఒక క్షణం ఆనించుకున్నాడు. భయపడాల్సిందేమి లేదు. మరీ కుట్లు వేయాల్సినంత పెద్ద గాయం కాదు, తగ్గిపోతుందిలే అంటూ ధైర్యం చెప్పాడు. తగ్గిపోతుందిలే రాజా కూడా అన్నాడు. రాజా, నువ్వు మీ ఫ్రెండ్ దగ్గర ఉంటావా? నేను ఇప్పుడే వస్తాను అన్నాడు కృష్ణ చైతన్య. ఓ అన్నాడు రాజా. కృష్ణ చైతన్య కొడుకు బుగ్గ పట్టుకుని ప్రేమగా చిదిపి దట్స్ గుడ్, గుడ్ బాయ్ అని వెళ్ళిపోయాడు. హెడ్ మాస్టర్ గారు కూడా అతని వెంటే వెళ్ళారు. రాజా తన ప్రైజులు ఫణి అక్కడ ఉన్న టేబుల్ మీద పరిచాడు. మన ఇద్దరికీ బాగా వచ్చాయి కదూ అన్నాడు సంతోషంగా చూస్తూ. ఫణి తల ఊపాడు. అతని చేతుల్లో కృష్ణ చైతన్య నుదుటి మీద రక్తానికి అద్దుపట్టిన జేబురుమల ఉంది. అది రక్తం మరకలతో ఎర్రగా డిజైన్లా ఉంది. అయితేనేం, ఫణికి అది ఎంత అందంగా ఉంది. దాని ముందు మధురమైన సువాసన వస్తుంది. ఫణి దాన్ని ముక్కు దగ్గర పెట్టుకుని గట్టిగా గాలి పీల్చాడు. అబ్బా ఎంత బాగుందో అనిపించింది. కృష్ణ చైతన్య చేతి స్పర్శతో ఫణి స్టేజ్ మీద నెత్తి వల్ల పొందిన అవమాన భారం మటుమాయం అయిపోయింది. బాధతో దిగి వస్తున్న తన కళ్ళకి నీళ్లు రావడంతో మెట్లు సరిగ్గా కనిపించక పడిపోవడం, కృష్ణ చైతన్య వచ్చి లేవదీయడం, జేబురుమల నొక్కిపెట్టి ధైర్యం చెప్పడం, భుజం చుట్టూ చేయి వేసి ఇక్కడకు తీసుకురావడం, ముఖ్యంగా గాయానికి ప్లాస్టర్ వేసినప్పుడు తన తలని అతనికి దగ్గరగా ఆనించుకోవడం ఫణికి ఏమిటో చెప్పలేనంత ఆనందంగా ఉంది. మనసంతా నిషాగా మత్తుతో తూలుతున్నట్లుగా ఉంది. ఫణికి ప్రపంచం ఏమిటో హఠాత్తుగా చాలా అందంగా గొప్పగా ఉంది. మనసులో సంతోషం ఉరకలు వేస్తుంది. రాజా ప్రైజ్ వచ్చిన సర్టిఫికేట్స్ చూస్తూ మధ్య మధ్యలో వచ్చి నొప్పి పుడుతుందా అని అడిగాడు. ఫణి లేదు అన్నట్టు తల తిప్పాడు. రాజా
మా డాడీ జేబురు మళ్ళీ ఇచ్చేయి అని ఎక్కడ అడుగుతాడో అని భయపడినట్లుగా గబాల దాని షర్ట్ జేబులో తోసేశాడు. రాజా వచ్చి ఫణి పక్కన కూర్చున్నాడు. డాడీ చెప్పాడు తగ్గిపోతుందిలే అన్నాడు. మరేమో ఒకసారి నేను మా ఇంట్లో ఉయ్యాల మీద నుంచి దూకినప్పుడు పడిపోయాను. నాకు గెడ్డం మీద ఇలాగే దెబ్బ తగిలి రక్తం వచ్చింది. అప్పుడేమో మా డాడీ నన్ను ఎత్తుకుని డాక్టర్కి ఫోన్ చేశారు. డాక్టర్ అంకుల్ వచ్చి మందేస్తుంటే నేను డాడీని పట్టుకుని కళ్ళు గట్టిగా మూసేసుకున్నాను అంటూ కళ్ళు ఎట్లా మూసుకున్నాడో చూపించాడు. నీకు భయం వేయలేదా? ఫణి అడిగాడు. ఓహో, డాడీ ఉన్నాడుగా. డాడీ ఉంటే అస్సలు భయం వేయదు. రాజా, నువ్వు వెళ్ళి ప్రోగ్రాం చూస్తావా? ఫణి అడిగాడు. ఓహో, డాడీ ఇక్కడే ఉండమన్నారుగా. అయినా పాపం నువ్వొక్కడివే ఎలా కూర్చుంటావు? అసలు మీ అమ్మ ఎందుకు రాలేదు? హాస్పిటల్కి వెళ్ళింది. మా నానమ్మ ఉంది. హాస్పిటల్కా? బాబోయ్! రాజా నుదురు చెట్లించి భుజాలు ఎగరేశాడు. అమ్మో, నాకు భయం. డాడీతో నేను ఒకసారి వెళ్ళాను. సుందరం అంకుల్ ఉన్నాడే, ఆయన కూతుర్ని అక్కడ పడుకోబెట్టారు. ముక్కులో ఏదో పెట్టారు, చేతికి సూది గుచ్చారు. ఇలా గాలి పీలుస్తుంటే తను రాజా రొప్పుతున్నట్లు పెద్దగా శ్వాస గబగబా వదిలి చూపించాడు. బాబోయ్, భయం. అప్పుడేం చేశావు? ఫణి అడిగాడు. మా డాడీ ఉన్నాడుగా. గట్టిగా చేయి పట్టుకుని ఒళ్ళో ఎక్కి కూర్చున్నాను. అప్పుడు భయం పోయింది. డాడీ ఎప్పుడు భయపడొద్దనే చెబుతారు. ఏదైనా భయం వేస్తే అది మనల్ని ఏం చేస్తుందిలే అనుకోవాలట. అన్నం తినేటప్పుడు డాడీ నాకు బోలెడన్ని సంగతులు చెబుతారు. నువ్వు మీ డాడీ కలిసి అన్నం తింటారా? ఓ, ఎప్పుడూ అంతే. మా మమ్మీ కూడా తింటుంది. డాడీ నాకు బోలెడని కథలు చెబుతారు. నేను డాడీ పడుకుంటాము. మేము పాటలు వింటూ, డాడీకి నాకు పాటలు అంటే ఎంత ఇష్టమో. డాడీ మా హాల్లో ఉయ్యాల్లో కూర్చుని ఫోన్లో మాట్లాడుతుంటే నేను ఒళ్ళో తలబెట్టుకుని పడుకుంటాను. రాజా అది ఒక లోకంగా చెప్పేస్తుంటే ఫణి రెప్ప వేయడం కూడా మర్చిపోయినట్టుగా వింటున్నాడు. మీ ఇంట్లో ఉయ్యాలుందా? ఫణి అడిగాడు. ఓ, ఉంది. నీకు మీ మమ్మీ ఇష్టమా, డాడీ ఇష్టమా? ఫణి అడిగాడు. డాడీయే, చాలా ఇష్టం. మమ్మీ కూడా ఇష్టమే. నీకు నీకు ఎవరంటే ఇష్టం? ఎదురు ప్రశ్న వేశాడు. నాకు డాడీ లేడుగా, మా మమ్మీయే ఇష్టం. మా మమ్మీ నాకు చాలా ఇష్టం. ఫణి రాజా చెప్పినట్టుగానే చెప్పాడు. డాడీ లేడా నీకు? ఫణిని జాలిగా చూశాడు. ఓహో, ఎందుకు లేడు? చచ్చిపోయాడు. ఓ అన్నాడు రాజా. పాపం, నిన్ను మరి క్రాఫ్ట్ చేయించుకోవడానికి ఎవరు తీసుకుని వెళ్తారు? ఎవరు తీసుకువెళ్ళడం ఎందుకు? మా ఇంటికే మంగలి వస్తాడు. మంగలి అంటే? క్రాఫ్ట్ చేసే ఆయన. రాజాకి అర్థం కాలేదు. ఓ అన్నాడు అర్థమైనట్టుగా చూస్తూ. రాజా గడ్డం కింద చేయి పెట్టుకుని చూస్తూ, ఫణి, చచ్చిపోవడం అంటే నీకు తెలుసా అన్నాడు. ఏమిటి? కుతూహలంగా చూశాడు. చచ్చిపోవడం అంటే కనిపించకుండా ఎక్కడికో వెళ్ళిపోతారు. మీ డాడీ లాగానా? అవును. నువ్వు ఆయన చచ్చిపోవడం చూసావా? ఓహో, నేను పుట్టగానే మా డాడీ చచ్చిపోయాడట. మా మమ్మీ చెప్పింది. మా వీధిలో ఒక ఆయన చచ్చిపోతే అందరూ ఆయనని వాసాల మీద పడుకోబెట్టి తాళ్లతో కట్టేసి ఎక్కడికో తీసుకుపోయి వదిలేసి వచ్చారు. ఆయన అలా వదలమని అడిగాడట. మళ్ళా తిరిగి రాడట. స్వర్గంలో ఉంటారట. మనం కనిపించినా గుర్తుపట్టడట. మారువేషంలో మళ్ళా మన మధ్యకి వస్తాడట. నీకు ఇవన్నీ ఎలా తెలుసు? ఆశ్చర్యంగా ఆనందంగా అడిగాడు రాజా. మా నానమ్మ చెబుతుంది. నేను కూడా వస్తాను, నాకు కూడా చెబుతుందా? ఇంతలో ప్రోగ్రాం ముగిసినట్టుగా ఆడిటోరియం తలుపులు తెరిచేశారు. జనం బిలబిలలాడుతూ బయటికి వచ్చేశారు. డాడీ వచ్చేశారు. రాజా తన సర్టిఫికెట్స్ తీసుకుని పరిగెత్తేశాడు. ఫణి చూస్తున్నాడు. కృష్ణ చైతన్య మేయర్ గారి వెంట కారు వరకు సాగనంపడానికి వెళుతున్నారు. రాజా వెళ్ళి అతని చేయి పట్టుకున్నాడు. ఆయన నాతో మాట్లాడుతూనే రాజా తల మీద చెయ్యి వేయడము, బుగ్గ గిల్లడము, షేక్ హ్యాండ్ ఇవ్వడము చేస్తున్నారు. ఫణి స్టాఫ్ రూమ్లో కిటికీ దగ్గర నిలబడి చువ్వలు పట్టుకుని కృష్ణ చైతన్య రాజాలనే చూస్తున్నాడు. ఆ క్షణంలో ఆ లేత మనసంతా బాధని, తుఫానుని చుట్టుముట్టింది. తనకి అలాంటి డాడీ ఎందుకు లేడో? ఫణి ఇష్టంగా కృష్ణ చైతన్యనే చూస్తున్నాడు. కృష్ణ చైతన్య చెయ్యి పట్టుకుని అతన్ని అంటి పెట్టుకుని ఉన్నట్టున్న రాజాని చూస్తుంటే ఆనందం కలుగుతుంది. ఈర్ష్యగా కూడా అనిపించసాగింది. కార్లు వరుసగా వెళ్ళిపోతున్నాయి. కృష్ణ చైతన్య, రాజా వారి కారు వైపు వెళుతున్నారు. రాజాతో రవి, సీను ఫ్రెండ్స్ కూడా ఉన్నారు. ఫణి కిటికీ గ్రిల్ చువ్వలు పట్టుకుని తదేకంగా చూస్తూ రెప్ప వేయడం ఇష్టం లేనట్టుగా ఉన్నాడు. కృష్ణ చైతన్య కార్ లాక్ తీశాడు. లోపల కూర్చున్నాడు. రాజా కూడా కూర్చున్నాడు. వెనుక సీట్లో రవి, సీను ఎక్కారు. కార్ స్టార్ట్ అయింది.
వెనక్కి వెళ్ళి కాస్త పక్కకు తిరిగి ఒంపు తిరిగి గేటు వైపుకు తిరిగింది. వాళ్ళు వెళ్ళిపోతున్నారు. ఫణికి కడుపులో నుంచి ఏడుపు ముఖంలోకి తన్నుకు వస్తుంది. కళ్ళల్లోకి నీళ్ళొచ్చేశాయి. కారు గేటు వైపు వెళ్ళిపోలేదు. వరండా దగ్గరకు వచ్చి ఆగింది. రాజా కిటికీ దగ్గర నిలబడి ఉన్న ఫణిని రమ్మనమని చేయి ఊపాడు. అంతే. ఫణి ఒక్కసారి కిటికీ చువ్వలు వదిలేసి అతని కాళ్ళకి దివ్యశక్తి వచ్చిన వాడిలా ఒక్క పరుగున గుమ్మం దాటి వరండాలో పరిగెత్తి మెట్లు దిగి కారు దగ్గరికి వచ్చి నిలబడ్డాడు. పరుగు తీయడం, ఆనందంతో ఉక్కిరి బిక్కిరి అవడంతో అతను నిలకడగా నిలబడలేకపోయాడు. చేతులు ఊగుతుంటే వాటిని నమ్రతగా కట్టుకుని నిలబడ్డాడు. ఎలా ఉంది? నొప్పిగా ఉందా? కృష్ణ చైతన్య అడిగాడతనుని. ఓహో, అస్సలు బాధే లేదు. కృష్ణ చైతన్య ఫణిని రెప్పపాటుగా నిశ్చితంగా చూశాడు. ఈ కుర్రాడిని గమనిస్తూనే ఉన్నాడు. గాలికి ఊగిపోతున్నట్టుగా ఉన్నాడు. అది నీరసం వల్ల, ఆందోళన వల్ల అని అతనికి అర్థమయ్యింది. కనుముక్కు తీరు బాగానే ఉంది. ముఖంలో సగం అమాయకత్వం, సగం తెలివి కనిపిస్తున్నాయి. రాజా, మీ ఫ్రెండ్ను కూడా మనం ఇంటి దగ్గర దింపుదామా? కృష్ణ చైతన్య కొడుకుని సంప్రదించాడు. బయట ఎండ బాగా ఉంది. ఆ కుర్రాడికి తలకి బాగా దెబ్బ తగిలింది. ఓ, దింపుదాం డాడీ అన్నాడు రాజా ఉత్సాహంగా. రా. కృష్ణ చైతన్య వెనుకడో తెరిచాడు. ఉత్సాహంగా లోపలికి ఎక్కబోయిన ఫణి అంతలో ఒంటి మీదకి హఠాత్తుగా తెలివి వచ్చిన వాడిలా ఆగిపోయాడు. రాజా, మా అమ్మ వస్తానంది. వచ్చే వరకు ఇక్కడే ఉండమని చెప్పింది అన్నాడు. మీ అమ్మ ఇంకా రాలేదుగా అన్నాడు రాజా. వస్తుంది, గేటు వైపు ఆత్రంగా చూస్తూ అన్నాడు. సరే, మనం వెళ్దామా రాజా? కృష్ణ చైతన్య అడిగాడు. వెళ్దాం డాడీ, రాజా చెప్పాడు. కారు స్టార్ట్ అయ్యింది. ఫణి, సీనుని, రవిని దించి మళ్ళీ ఇటే వస్తాంలే. మీ అమ్మ రాకపోతే తీసుకువెళ్తాంలే అన్నాడు. ఫణికి జీవితంలో గొప్ప అవకాశం అందకుండా జారిపోతున్నంత బాధగా అనిపించింది. ముఖంలో నిరాశమేఘం ముసురుకు వచ్చింది. ఒక నిమిషం వాళ్లతో వెళ్ళిపోదామా అనుకుని ఒక అడుగు ముందుకు వేశాడు. కానీ మనసు అంగీకరించలేదు. అమ్మ తప్పకుండా వస్తుంది. పాపం, ఎండలో తన కోసమే బస్సు దిగి నడిచి వస్తుంది. ప్రాణం అసలే ఒప్పుకోలేదు అతనిది. వెళ్ళాలి, వద్దు అని డైలమాలో ఉండగా వేగంగా ఊగిసలాడిన అతని మనసు చివరికి వెళ్లకుండా ఉండడానికే త్వరగా అటు మొగ్గింది. కాదు, వెళ్ళిపోయింది. పిల్లలు, పెద్దలు చాలామంది వెళ్ళిపోయారు. ఫణి కాళ్ళు ఈడ్చుకుంటూ వెనక్కి తిరిగి స్టాఫ్ రూమ్ వైపు వచ్చాడు. ఇందాకంత మెరుపులా దాటి వచ్చిన వరండా ఇప్పుడు ఎంత నడిచినా తరగనంత దూరంగా అనిపిస్తుంది. ఇంత క్రితం లేనిది హఠాత్తుగా నుదురు గాయం భరించలేనంత నొప్పి అనిపిస్తుంది. ఫణి రూమ్లోకి వచ్చాడు. అక్కడ గాలికి అతని సర్టిఫికెట్లన్నీ చెల్లా చెదురుగా టేబుల్ కిందకి గుమ్మం దగ్గర పడి ఉన్నాయి. ఒకటి గాలికి వెళ్ళి కిటికీ చువ్వలనని రెపరెపలాడుతూ ఎగురుతుంది. ఫణి పరుగున వెళ్ళి దానిని తీసుకున్నాడు. అది అప్పటికే చిరిగిపోయింది. ఫణికి అది చూడగానే ఏడుపు వచ్చేసింది. ఎంత కష్టపడి సంపాదించుకున్నది అలా చిరిగిపోయిందో. ఇంకా అమ్మ కూడా చూడలేదు. అతని మనసు చాలా బాధపడసాగింది. గబగబా వంగి అన్నిటినీ ఏరుకున్నాడు. ఒత్తిపట్టి గుండెలకి హత్తుకున్నాడు. అంతలోపలికి జేబులో మెత్తగా తగిలింది. తీసి చూశాడు. జేబు రుమాలు. ఫణి దాన్ని అపురూపంగా చూశాడు. మడతలు పెట్టి మళ్ళా జేబులో పెట్టుకున్నాడు. సర్టిఫికెట్స్ పట్టుకుని స్కూల్ ఆవరణ దాటి వచ్చి బయట వరండాలో నిలబడ్డాడు. ఎంతసేపు చూసినా తల్లి రావడం లేదు. స్కూల్ గేటు వేసేశారు. ఫణి బయట తల్లి కోసం వేచి చూస్తూ ఉన్నాడు. అతనికి దాహం వేయసాగింది. నోరు పొడారిపోతుంది. ఎదురుగా కూల్ డ్రింక్స్ బండి ఉంది. ఎదురుగా అపార్ట్మెంట్స్ కడుతున్న ఇద్దరు కూలీలు పిల్లలు ఐస్ ఫ్రూట్స్ కొనుక్కుని తింటున్నారు. వాటికి చూసేసరికి ఫణికి ఇంకా దాహం ఎక్కువైపోయింది. కానీ తన దగ్గర డబ్బులు లేవు. తల్లి మీద కోపం వచ్చేసింది. అమ్మ ఎప్పుడూ అంతే, ఒక్క పైసా కూడా ఇవ్వదు. లేవురా నాన్న అంటుంది. పైన ఎండ మార్చేస్తుంది. ఫణి చేతిలో సర్టిఫికెట్లు నెత్తి మీద నీడగా పట్టుకుని కళ్ళు చిలికిస్తూ నిలబడ్డాడు. చెమటలు కారుతున్నాయి. తల మీద దెబ్బ పోటుగా బాధగా ఉంది. నిలబడలేనంత నీరసంగా ఉంది. దాహంతో ఆరిపోతున్న పెదవరిని నాలికతో తడుపుకుంటున్నాడు. అతనికి కృష్ణ చైతన్య గుర్తుకు వచ్చాడు. అతను తన భుజం చుట్టూ చేయి వేసి తీసుకుని వెళ్ళడం, కుర్చీలో కూర్చోబెట్టి గాయానికి మందు వేయడం, అతని పొట్టకి తన ముఖం ఆనడం ఇదే గుర్తుకు వస్తుంది. చాలా ఆనందంగా, ఎండ, వేడి, దాహం, బాధ తెలియనంత సంతోషంగా ఉంది. మళ్ళా వాళ్ళ రమ్మన్న తమ వెళ్ళలేని ఆశాభంగం గుర్తుకు వచ్చింది. దాహం రెట్టింపయింది. అమ్మ ఎప్పుడు వస్తుందో? అతనికి ఆ క్షణంలో తల్లి మీద చాలా కోపం వస్తుంది. స్కూల్కి అందరి అమ్మ నాన్నలు వచ్చారు. అమ్మ ఎప్పుడూ ఇంతే, రానే రాదు. కృష్ణ చైతన్య, రాజా గుర్తుకు వచ్చారు. అసలు తనకి కృష్ణ చైతన్య డాడీ అయ్యి రాజాకి అమ్మ మమ్మీ అయితే ఎంత బాగుండేది.
అంతా మన కర్మరా నాయన. ఆ దేవుడు అక్కడే కూర్చుండి మన రాత రాస్తాడు. నానమ్మ ఆకాశం వైపు వేలు పెట్టి చూపించింది గుర్తుకు వచ్చింది. ఫణి ముఖమెత్తి ఆకాశం వంక చూశాడు. అక్కడ ఎక్కడికి వెళ్ళడానికి ఒక్క దోవ కూడా కనిపించలేదు. ఆ దేవుడు ఎక్కడుంటాడో? ఆ మేఘాల చాటున ద్వారం ఉందా? ఫణికి నానమ్మ మాటలు మళ్ళా గుర్తుకు వచ్చాయి. ఆ దేవుడు మనందరినీ ఒక కంట కనిపెట్టి ఉంటాడులే. మనం నా పెట్టెలో నుంచి ఏదైనా తీసి దొంగతనం చేస్తే నాకు తెలియకపోయినా ఆయనకి తెలుస్తుంది అంటుంది. ఆ మాట విన్నప్పటి నుంచి ఫణికి భయం. దొంగతనం మాటే అతనికి చిన్నప్పటి నుంచి గుర్తుకు వచ్చేది కాదు. మా నానమ్మ ఒక్కతే చెవిటి గోల. అరిస్తేనే కానీ మాట వినిపించదు. ఒక మాట 4 సార్లు పెద్దగా చెప్పాలి. తనకేమో అలా అరిస్తే ఉగురుపు వచ్చేస్తుంది, ఊపిరాడదు. ఫణి కాలికి ఏదో తగిలింది. చూశాడు, కంకర్రాయి. చేతిలోకి తీసుకున్నాడు. మళ్ళా ఆకాశంలోకి సూటిగా చూశాడు. అతని మనసు ఆశాభంగంతో కుతకుతలాడిపోతుంది. ఒరే దేవుడు, ఎక్కడున్నావురా నువ్వు? నాకు నాన్న ఎందుకు లేడు? కృష్ణ చైతన్య గారిని డాడీగా నాకు ఎందుకు ఇవ్వలేదు? మా ఇంట్లో అన్నం వండడానికి బియ్యం ఎందుకు ఇవ్వలేదు? మాకు ఎందుకు ఇవ్వలేదురా ఇవన్నీ నువ్వు? ఫణి ఆకాశం వైపు తదేకంగా కళ్ళు చిట్లించి చూసి రాయిని పుచ్చుకుని ఒక్క ఊపుతో పైకి విసిరాడు. ఆ విసరడంలో కసి, ద్వేషం, ఆగ్రహం. ఆ రాయి ఆకాశం వైపు వెళ్ళినట్టే వెళ్ళి మళ్ళా అంతలోనే కిందకు వచ్చేసి రోడ్డు మీద ఎదురుగా స్కూటర్ మీద వెళ్తున్న ఒక ఆయన నెత్తిన టపీమని తగిలిందే. ఆయనది అసలే బట్టతల. ఆ రాయి టంగున తగలడంతో ఆయనది ఒక దిక్కు తిరిగి స్కూటర్ అదుపు తప్పి ఎలాగో అతి కష్టం మీద కంట్రోల్ చేసుకున్నాడు. స్కూటర్కి స్టాండ్ వేసి వచ్చి ఆయన ఫణి మెడని, కోడి మెడని పట్టుకున్నట్లుగా పట్టుకున్నాడు. ఎరా, ఇక్కడ నుంచి నీ వచ్చిపోయే వారి మీద రాళ్ళు విసురుతున్నావా? గూండా విధవ. ఎవరప్పు చెప్పారు ఈ పని? రోజుకి ఎంత సంపాదిస్తున్నావురా అంటూ చెవి గట్టిగా వెలేశారు. వేరేడంత లేవు, అప్పుడే మొదలు పెట్టావన్నమాట. ఏ స్కూల్ నీది? ఓహో, మేరీగోల్డా. దాని పరువు తీస్తున్నావు కదా. ఎందుకురా ఇలా కొడుతున్నావు? అమ్మా అబ్బా లేర్రా నీకు? ఆయన ఉరిమి చూశాడు. ఫణి వేటగాడి చేతిలో బాతులా గిలగిల్లాడు. నాయనమ్మ చెప్పింది, అందుకని దేవుణ్ణి కొట్టబోతే మీకు తగిలింది. అమ్మ నాయనో, ఆ దేవుడికే పెట్టావా ఎసరు? ఆయన ఫణి వీపు మీద, నెత్తి మీద 2 దెబ్బలు బలంగా అంటించారు. ఆయన చెయ్యి దెబ్బ 100 మణుగుల రాళ్లతో కొట్టినట్టుగా ఉంది. ఫణికి నడుం వంగిపోయి లేవలేకపోతున్నాడు. ఇంతలో అక్కడ రిక్షా వచ్చి ఆగింది. అందులో నుంచి ఉదయం బస్సులో వెళ్తూ ఫణి జాగ్రత్త అన్న యువతి దిగింది. అయ్యయ్యో, ఏమిటిది? ఏమిటండి పిల్లాడిని అలా కొడుతున్నారు? అంది ఆయనను పక్కకి లాగుతూ. ఎవరో అమ్మా నువ్వు? ఈ వెధవ ఇక్కడ నిలబడి ఏం చేస్తున్నాడో తెలుసా? ఆయన మళ్ళీ చెయ్యి ఎత్తబోతుంటే ఆ అమ్మాయి ఆ చేతిని గట్టిగా పట్టుకుని దించేసింది. ఆయన్ని బలంగా ఒక్క తోపు తెసి ఫణిని దగ్గరికి తీసుకుంది. ఏమిటండి పిల్లాడిని అలా చావగొడతారు? మీ మీద పోలీస్ రిపోర్ట్ ఇస్తాను అంది ఆదిశక్తిలా చూసింది. పోలీస్ రిపోర్ట్ ఇస్తావా? పద, నేను చెబుతాను పోలీసులకి. దేవుణ్ణి కొడుతున్నాడంటూ ఈ రాస్కెల్ మా అందరి మీద రాళ్లు విసురుతున్నాడు. ఈరోజు నేను లేచిన వేళ మంచిది, లేకపోతే ఆ దెబ్బకి నా స్కూటర్ గిర్రున తిరిగి నేను యాక్సిడెంట్ అయ్యి చచ్చి ఉండేవాణ్ణి. మా ఆవిడ వీడి ప్రాణానికి పడి ఏడ్చేది. చూడమ్మా దెబ్బ అంటూ ఆయన బట్టతల మీద బొప్పి చూపించారు. దేవుడేమిటి, రాయేమిటి అంది అయోమయంగా. అడుగమ్మా వాణ్ణి. ఏమిట్రా, నిజమేనా? ఫణి తలవంచుకుని మాట్లాడలేదు. తెలియక చేశాడు, క్షమించండి అంది ఆయనను. ఏదో అయినింటి ఆడపిల్లలా ఉన్నామని వదిలేస్తున్నాను, లేకపోతే వీడి డొక్క చీరేసి ఉండేవాణ్ణి అంటూ ఆయన వెళ్ళిపోయారు. ఫణి, రాయి విసిరావా అంది ఆగ్రహంగా. విసిరాను, కానీ నత్తి వస్తుంది. నువ్వు స్కూల్కి ఎందుకు రాలేదు అన్నాడు రోషంగా. అయ్యయ్యో, ఏమిట్రా కట్టు? తలకి దెబ్బ ఎలా తగిలిందిరా? అప్పుడే గమనించి ఆదురుతగా దగ్గరికి తీసుకోబోయింది. ఫణి దూరంగా తోసేశాడు. తను ఎడంగా జరిగి చేతులు కట్టుకుని నిలబడ్డాడు. రా, ఇంటికి వెళదాం. బలవంతంగా అతని చేయి పట్టుకుని రిక్షా వైపు లాక్కు వస్తుంది. ఇంతలో కారు ఒకటి దగ్గరికి వచ్చి ఆగింది. అందులో నుంచి రాజా తల బయటపెట్టి ఫణి అని పిలిచాడు. ఫణి రాజాని చూడగానే దెబ్బలు తిన్న బాధ అంతా ఒక్కసారిగా మర్చిపోయాడు. ముఖం ఆనందంతో వికసించింది. హలో ఆంటీ, రాజా యువతిని పలకరించాడు. రాజా, బాగున్నావా? ఆంటీ, మా డాడీ అమర ఆంటీ, ఫణి వాళ్ళ అమ్మగారు, పెద్ద మనిషి తరహాగా చెప్పాడు రాజా. హలో అన్నాడు కృష్ణ చైతన్య పలకరింపుగా. అమర అతనికి నమస్కరించింది. రండి, ఎండగా ఉంది, ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను అన్నాడు కృష్ణ చైతన్య వెనుక డోర్ తెరుస్తూ. చాలా థ్యాంక్స్ అండి, వద్దు, రిక్షా ఉంది, వెళ్ళిపోతాం. నమ్రతగానే అయినా దృఢంగా ఉంది జవాబు. అతను తెరిచిన డోర్ను అమర చటుక్కున వేసేసింది.
కృష్ణ చైతన్యకి ఏం చెప్పాలో తోచలేదు. రాజా వెళదామా అన్నాడు. ఓ బాయ్ ఫణి, బాయ్ ఆంటీ. కారు కదిలి వెళుతుంటే రాజా చెయ్యి ఊపాడు. ఫణి ముఖంలో వెన్నెల వెల్లువలా వచ్చిన ఆనందం ఒక్కసారి ఎవరో గప్పున ఊదేసినట్లే అయ్యింది. ముఖం వాడ్చుకుని, ఎందుకు వద్దన్నావు, హాయిగా కారులో వెళ్ళేవాళ్ళం కదా అన్నాడు కోపంగా. అతని గొంతు నిరాశతో ఏడుపు ప్రతిధ్వనిస్తుంది. మనకి రిక్షా ఉందిగా అంది. ఉంటే కారు ఎప్పుడూ ఎక్కుతామా? అలాంటి కోరికలు ఉండకూడదు. ఎందుకు ఉండకూడదు? ఫణి కంఠం మొరాయింపుగా ఉంది. ఉండకూడదు అంతే. అమ్మ చెప్పిన మాట వినాలి, ఎదురు ప్రశ్న వేయకూడదని ఎన్నిసార్లు చెప్పాను? నువ్వు అసలు ఎందుకు ఆలస్యంగా వచ్చావు? నానమ్మకి తలదువ్వి భోజనం పెట్టేసరికి ఆలస్యమైంది. డాక్టర్ వచ్చారు. రేపొద్దున్న నా ఇంటికి తీసుకుని వెళ్ళమన్నారు. ఆ చీటీలో అవి రాయడం అది చాలా టైం పట్టింది. ఆలస్యమైందనేగా నేను రిక్షాలో వచ్చేసాను. నువ్వు ఎప్పుడూ ఇంతే, ఏదో ఒకటి చెబుతావు. ఫణి కాళ్ళు బాదుకున్నాడు. నేను ఎప్పుడైనా అబద్ధం చెప్పానా? అమర అతని రెక్కపట్టి బలవంతంగా రిక్షా ఎక్కించింది. రిక్షా కదిలింది. ఫణి తలదించుకుని ముడుచుకుని రిక్షాలో మూలకి తల్లికి దూరంగా ఒదిగి కూర్చున్నాడు. ఏమిట్రా దగ్గరకు తీసుకోబోయింది. ఫణి తల్లి చేతులు విదిలించేశాడు. రిక్షాలో ఇంకా చివరికి జరిగి కూర్చున్నాడు. పడిపోతావు నాన్న, ఆత్మీయంగా దగ్గరికి లాక్కుంది. విదిలించుకోవడానికి పెనుగులాడాడు. ఏమైందమ్మా లాలనగా అడిగింది. ఫణి ఒక్కసారిగా పెద్దగా ఏడ్చేశాడు. ఏమిటి చెప్పు, ఎవరైనా ఏమైనా అన్నారా? నువ్వు నాకు ఏం ప్రైజ్ వచ్చిందో కూడా అడగలేదు. అవును నిజమేరా. ఏది? నేను వచ్చేసరికి ఆయన ఎవరో నిన్ను చావగొడుతున్నాడయ్యే. తలకి ఆ దెబ్బ ఒకటి. ఏం ప్రైజ్ వచ్చింది? చేతిలో ఆ కాగితాలేమిటి? ఏం అడగక్కర్లేదు రోషంగా అడిగాడు. నా బంగారు తండ్రిగా. నేనేం కాదు. నేను నీకు అమ్మని కాదా? ఏం కాదు. ఏది? ఇలా చూసి చెప్పరా. గడ్డం పట్టి బలవంతంగా ఎత్తబోయింది. ఫణికి ఏడుపు ఎక్కువైంది. అమర కొడుకు తల దగ్గరకు లాక్కుంది. పిచ్చి తండ్రివిరా నువ్వు అందరి పిల్లల్లా కాదని ఎన్నిసార్లు చెప్పాను నాన్న అంది తలనిమురుతో. ఈ దెబ్బ ఎలా తగిలింది ముందది చెప్పు. స్టేజీ దిగువస్తూ పడ్డాను. అయ్యో, చూసుకుని నడవద్దట్రా. కట్టెవరు కట్టారు? రాజా డాడీ. ఆయన పేరు తలవగానే అతని ముఖంలో దుఃఖం ఆగిపోయింది. తల ఎత్తి ఉత్సాహంగా, మరే ఆయన నన్ను నడిపించుకుని వెళ్ళి కుర్చీలో కూర్చోబెట్టి కట్టుకట్టారు. అమ్మా, అరే తెలియలేదు, థ్యాంక్స్ చెప్పలేదు నేను అంది బాధగా. ఫణి కంటి దగ్గర నీళ్లు తుడుస్తూ. ఇంతలో చెరుకు రసం బండి కనిపించింది. అమ్మా, దాహం వేస్తుంది, చెరుకు రసం తాగుతాను అన్నాడు. అమర పసి తీసుకుని చూసింది. సరిగ్గా రిక్షాకి సరిపడా ఉంది. ఇంటికి వెళ్ళిపోతున్నాగా, వెళ్ళగానే కూజాలో చల్లటి నీళ్ళు ఇస్తాను. నీకు బయటవి పడవమ్మా, ఆయాసం దగ్గు వస్తుంది. మా తండ్రివి కదూ ఎంతో లాలనగా చెప్పింది. సరే తల ఊపుతూ ఫణి అంగీకరించాడు. అమర పెదవులు బిగబట్టి దుఃఖం ఆపుకుంది. పిల్లాడికి ప్రైజులు వచ్చాయి. బయట ఎండలో ఉన్నాడు. దాహం వేస్తుంది అంటే వెంటనే ఏ కూల్ డ్రింకో ఇప్పించే స్తోమత లేదు తనకి. అమర తన స్థితికి అసహించుకోలేదు. కొడుకు నడుం చుట్టూ చేయి వేసి దగ్గరికి తీసుకుంది. నువ్వు చక్కగా చదువుకుని పెద్దయి ఉద్యోగం చేసే వరకు మనకి బాధలు తప్పవు అనుకుంది. అతనికి శిరస్సు దగ్గరకు తీసుకుని చిన్నగా ముద్దు పెట్టుకుంది. ఇద్దరూ కలిసి కష్టం రోజుల్లో ఒకరికి ఒకరు తోడుగా ప్రయాణం సాగిస్తున్నారు. ఫణికి 11వ సంవత్సరం మొన్ననే వచ్చింది. ఇంకా ఎన్నో రోజులు తనకి బాధలుండవు. వాడు పెద్ద అయితే నాకేమీ బాధలుంటాయి అనుకుంది అమర. బాధ కలిగినప్పుడల్లా ఇదే గుర్తుకు తెచ్చుకుని ధైర్యం పొందుతుంది. ఇప్పుడు అంతే చేసింది. ఆమె మనసుకి ఫణి ఒక పెద్ద ఆలంబన, ఆత్మస్థైర్యం ఇచ్చే వెలుగు. ఫణి ఉండడం వలనే ఆమెని ఒంటరితనపు రాకాసి కబళించలేకపోయింది. ఫణిని చూస్తే చాలు 1000 ఐశ్వర్యాలున్నాయనే ఆత్మసంతృప్తి. ఇంత దారిద్రపు బాధ ఆమెను రవ్వంత కూడా వేధించలేదు. అప్పుడప్పుడు ఫణి పసి మనసు పడే ఆందోళనను గమనిస్తూనే ఉంది. తన చల్లటి తీయటి మాటలతో వాడి భయాలు సందేహాలు పోగొట్టడానికి ఆమె నిరంతరం శ్రమపడుతూనే ఉంది. ఫణి ఒక చెట్టుగా నిరంతరం ఆమె ఆ చెట్టుకి కుదురు వేసి నీరు పోసి దానిని చూడడంతోనే జీవిత సర్వ ఆనందాలు అన్నట్టు బ్రతుకుతుంది. చిన్నప్పుడే తల్లిదండ్రులు పోయిన అమరకి పెళ్లి అయిన 3 నెలలకే భర్త యాక్సిడెంట్లో మరణించడంతో లోకం చీకటి అయిన అమరకి అప్పటికి కడుపులో ప్రాణం పోసుకుంటున్న ఫణి, నేనున్నానుగా అమ్మా నీకు తోడుగా, ఇంకొక 7 నెలలు ఓపిక పట్టు, నేను నీ ముందుకు వచ్చేస్తాను అన్నట్టుగా ఉండేది. పొట్ట మీద చెయ్యి ఆనించుకుని ఆ తోడు తనకి ఆశాదీపం అనిపించేది. ప్రసవించే రోజుల కోసం తపస్సు చేసినట్టే ఎదురు చూసింది. నర్సు మగపిల్లాడు అనగాని ఆ భగవంతుడే తనకి కొడుకు రూపంలో తోడుగా ఈ భూమి మీదకి వచ్చినట్టే అనిపించింది.
కొడుకుని చూసుకున్న మొదటి క్షణం అమర్కి ఎప్పుడూ మరుపు రాదు. అది ఒక దివ్యానుభూతి. ఆ క్షణం నుంచి ఈ లోకం చాలా అందంగా, అర్థవంతంగా, ఈ జీవితం ఒక నందనవనంగా అనిపించసాగింది. పిల్లవాడిని పెంచడానికి అమరపడే ఆర్థిక బాధలు ఆమె ఆనందాన్ని ఇసుమంత కూడా హరించలేదు. కొడుకు పెరుగుతున్న కొద్దీ అమర ఆనందం సామ్రాజ్యపు సరిహద్దులు ఇంకా ఇంకా విశాలం కాసాగాయి. అందుకే అమరమోహంలో ఎప్పుడూ కనిపించని సంతృప్తి, ఆత్మానందం కనిపిస్తాయి. అమర్కి తన ప్రాణం అంతా ఫణి తీసుకునే ఊపిరిలోనే ఉన్నట్టుగా అనిపిస్తుంది. అతన్ని చదివించాలి, యోగ్యుణ్ణి చెయ్యాలన్నదే ఆమె జీవిత ధ్యేయం. దానికోసం ఒంటరిగా ఈ ప్రపంచంలో ఉన్న 1000 చేతుల గలదానిలా పోరాడగలుగుతున్నది. అమర హృదయం మొదటి భాగం సమాప్తం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కమెంట్ పెట్టండి. ఎవరైనా మొదటిసారి మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నమస్తే.